అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది ఎడ్యుకేషన్ లైఫ్ ఐటీ ఛానల్. రైట్. యాక్చువల్లీ మనం 10th క్లాస్ సిరీస్ వరుసగా చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ లెసన్, 9 మార్క్స్ వచ్చే లెసన్ ఏదైనా ఉందంటే అది లైట్ సిరీస్. అయితే నేను ఇప్పటి వరకు 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా దాన్ని చూడకపోతే చూడండి, చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ వీడియో. ఓకేనా? అది ఇక్కడ యూజ్ అవుతుంది. ఏదైనా లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్లయితే లింక్స్ అన్నీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగ మీకు అవైలబుల్లో ఉంటుంది. ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ చూడండి. ఓకేనా? లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే పార్ట్స్. పోల్ అంటే ఏంటి, ఒక స్పెరికల్ మిర్రర్ యొక్క పార్ట్స్. పోల్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, ఫోకస్ అంటే ఏంటి, ఇవన్నీ పార్ట్స్ అన్ని చూడడం జరిగింది. ఓకేనా? అయితే ఈరోజు భాగంగా మనం ఈరోజు ఏం చూస్తున్నామంటే బేసిక్స్ ఆఫ్ రే డయాగ్రామ్స్ ఫర్ రే సిస్టమ్స్, రే డయాగ్రామ్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్. ఇదండి ఈరోజు సెషన్. బేసిక్స్ చూద్దాం. రే డయాగ్రామ్స్ రేపు చెప్పుకుందాం, బేసిక్స్ చూద్దాం. ఓకేనా? ఏ మిర్రర్కి బేసిక్స్ చెప్తానని చెప్పాను, కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్కి ఇంకొక పేరు ఉందండి, ఏం చెప్పుకోవడం మనం థర్డ్ పార్ట్లో, కన్వర్జింగ్ మిర్రర్. ఓకేనా? కన్వర్జింగ్ మిర్రర్ అని చెప్పాను. యాక్చువల్లీ ఇది స్పెరికల్ మిర్రర్స్లో ఉంటుంది, మీరు వీడియోలో చూసుకోండి ఒకసారి. ఓకేనా? కన్వర్జింగ్ మిర్రర్ ఫస్ట్ పార్ట్లో కూడా చెప్పడం జరిగింది. బీమ్ ఆఫ్ లైట్లో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్, డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ గుర్తుందా? అక్కడ చెప్పాను నేను కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏం చెప్పాను, అన్ని లైట్ రేస్ ఒక పాయింట్ ఆఫ్ సోర్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వాటినే మనం ఏమంటామంటే కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం. సో ఇప్పుడు కన్వర్జింగ్ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ను ఒక్కసారి డ్రా చేద్దాం. ఇది కాన్కేవ్ మిర్రర్ అవ్వాలంటే ఏం చెప్పాను నేను, ఇన్నర్ సైడ్ రిఫ్లెక్షన్ జరగాలి, అవుటర్ సైడ్ సిల్వర్ కోటింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు సిల్వర్ కోటింగ్ ఉండాలంటే మిర్రర్ కాబట్టి. మిర్రర్కి బ్యాక్ సైడ్ ఖచ్చితంగా పెయింటింగ్ కానీ సిల్వర్ కోటింగ్ కానీ ఉండాలని చెప్పాను లేదా? ఓకే. నెక్స్ట్ ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్. ఇదేంటి ప్రిన్సిపల్ యాక్సిస్. ద లైట్ జాయినింగ్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ పోల్ ఉంటుంది, ఇది పోల్ అనే పాయింట్. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, 2F అనే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. రైటేనా? ఈ మధ్యలో సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఎగ్జాక్ట్గా ఫోకస్ ఉంటుందిరా అని చెప్పాను. అంటే దీని అర్థం ఇది ఎందుకు 2F రాశాను, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని CF రాయలేదు. పోల్ నుంచి ఫోకస్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు డిస్టెన్స్ F అనుకోండి, వీళ్ళిద్దరు డిస్టెన్స్ F అనుకోండి, F ప్లస్ F ఎంత అవుతుంది, 2F అవుతుంది. అందుకోసమే నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ని 2F అని రాస్తాను. ఇక్కడ నుంచి ఏమని రాస్తాను, 2F అని రాస్తాను. ఓకే. అయితే బేసిక్స్ ఆఫ్ రే డయాగ్రామ్స్లో ఒక రే ఉందంట. ఆ రే పొరపాటున కాన్కేవ్ మిర్రర్ మీదకి ఇంటర్సెక్ట్ అయింది. ఇలా వచ్చి రే అనేది ఇలాగా ఇంటర్సెక్ట్ అయింది. ఓకేనా? రే అనేది ఇలా ఇంటర్సెక్ట్ అయింది. ఇలా ఇంటర్సెక్ట్ అయిన రే ఖచ్చితంగా నీకు ఒక పాయింట్ దగ్గరికి కన్వర్ట్ అవ్వాలి. అది ఎక్కడ కన్వర్ట్ అవుతుందంటే ఫోకస్ దగ్గరికి. ఇలా అంటే ఇది కన్వర్జింగ్ మిర్రర్ కదా, ఎక్కడికి కన్వర్జింగ్ అవుతుందంటే ఫోకస్ దగ్గరికి కన్వర్జింగ్ అవుతుంది. ఇలా ఇన్ని రేస్ తీసుకున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొక రేని ఇలా డౌన్ నుంచి తీసుకోండి. డౌన్ నుంచి ఇలా తీసుకొని ఇలా రే నుంచి ఇలా వెళ్ళింది. ఈ రే కూడా మీకు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలి, ఖచ్చితంగా ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఇలా ఉండాలి. ఇఫ్ ఏ లైట్ రే అనేది పాసెస్ ఇంటూ, ఎక్కడికి పాస్ అవుతుంది, పాసెస్ ఇంటూ కాన్కేవ్ మిర్రర్కి పాస్ అయినప్పుడు, మిర్రర్లోకి పాస్ అయినప్పుడు ఏమని చెప్పాను, ద లైట్ ray
ఆ లైట్ రే అనేది ఇంటర్సెక్ట్ లైట్ రే ఇంటర్సెక్ట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది ఇంటర్సెక్ట్ ఎట్ ఫోకస్ ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అని అర్థం ఓకేనా ఇది ఒక బేసిక్స్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకోవడానికి ఫస్ట్ పాయింట్ ఏదైనా లైట్ రే కాన్కేవ్ మీదకి ఎలాంటి రే వేసి ఇంకొక రే ఇచ్చారు ఈ రే కూడా వెళ్ళింది ఈ రే కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలి ఫోకస్ ఈ రే కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలి ఫోకస్ ఏ రే అయినా కూడా మీకు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా అది ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి మిర్రర్ ఏదైతే అవ్వాలి చెప్పండి ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ అయితేనే మాత్రమే ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసుకున్నాం చూడండి నోట్స్ ప్రిపేర్ చేయాలి ఖచ్చితంగా ఇఫ్ ఏ లైట్ రే passes into concave mirror ఇంకో పేరు కన్వర్జింగ్ మిర్రర్ ద లైట్ రే ఇంటర్సెక్ట్ ఎట్ ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది సెకండ్ పాయింట్ ఈ పాయింట్లో చూద్దాం ఈ బేసిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకో కాన్కేవ్ మిర్రర్ బాబోయ్ ఇది కాన్కేవ్ మిర్రర్లో ఉంది సరే ఇంకొక కాన్కేవ్ మిర్రర్ ఉంది ఇలాగా మనకి రాదు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మిర్రర్కి కాన్కేవ్ అవ్వాలంటే బ్యాక్ సైడ్ ఎవరు ఉండాలి సిల్వర్ కోటింగ్ ఉండాలి రైట్ ఇప్పుడు ఏం చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేసాం ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ వెయిట్ అయిందో దాని పాయింట్ని పి అనుకున్నాను ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ పాయింట్ పి అనుకున్నాను పి మీన్స్ పోల్ అని చెప్పాను ఇక్కడ ఏమంటారు చెప్పాను సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2f తో ఐడెంటిఫికేషన్ చేస్తాం ఓకేనా ఈ మధ్యలో ఉన్న పాయింట్ ఏమని చెప్పాను ఫోకస్ అని చెప్పాను రైట్ ఇది ఫోకస్ పాయింట్ ఇప్పుడు రే అనేది ఎలా వస్తుందంటే ఒక రే ఫోకస్ నుంచి వెళ్ళిందిరా ఎలా వెళ్ళిందిరా ఒక రే వచ్చేసరికి ఫోకస్ నుంచి వెళ్ళింది ఇలా ఫోకస్ నుంచి ఎప్పుడైతే రే వెళ్తుందో ఆ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది అన్న గుర్తుపెట్టుకోండి ఒక రే అనేది ఫోకస్ నుంచి పాస్ అయింది ఒక లైట్ రే అనేది ఫోకస్ నుంచి పాస్ అయ్యి కాన్కేవ్ మిర్రర్ మీదకి ఇంటర్సెక్ట్ అయితే ఆ రే ఎలా వెళ్తుంది అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది ఈ రెండు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ గా కనిపిస్తుందా లేదా ప్యారలల్ గా కనిపిస్తుంది ఓకేనా ఇది ఒక సెకండ్ బేసిక్స్ దీనికి రాసుకునేటప్పుడు ఇన్ లైట్ రే అనేది లైట్ రే passes into ఓకేనా లైట్ రే passes into focus on concave mirror ఫోకస్ నుంచి పాస్ అయింది ఎవరి మీదకి కాన్కేవ్ మిర్రర్ ద లైట్ రే ట్రావెల్స్ లైట్ రే ట్రావెల్ చేస్తుందంట ఎలా ట్రావెల్ చేస్తుంది parallel to principal axis ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఎలా ట్రావెల్ చేస్తుంది ప్యారలల్ గా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ట్రావెల్ చేస్తుంది ఇలా ఓకేనా ఒక లైట్ రే కాన్కేవ్ మిర్రర్ కి మామూలుగా పాస్ అయినప్పుడు అది ఫోకస్ దగ్గర ఉంటుంది ఇంటర్సెక్టింగ్ కదా పాయింట్స్ ఇంటర్సెక్టింగ్ మిర్రర్ కదా ఇది ఎందుకంటే కన్వర్జింగ్ అవుతుంది కదా ఎక్కడ కన్వర్జింగ్ అవుతుంది అని చెప్పినా ఫోకస్ దగ్గర ఇక్కడ ఖచ్చితంగా కన్వర్జింగ్ అవుతుంది సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం ఒక మిర్రర్ లో ఒక కాన్కేవ్ మిర్రర్ కి లైట్ రే ఫోకస్ నుంచి పాస్ అయినప్పుడు ఆ లైట్ రే ఎలా ట్రావెల్ చేస్తుంది అని చెప్పినా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ట్రావెల్ చేస్తుంది ఇది సెకండ్ బేసిక్స్ థర్డ్ బేసిక్ పాయింట్ చూద్దాం ఇది రఫ్ చేస్తాం ఇది రఫ్ చేసారా ఇప్పుడు థర్డ్ పాయింట్ చెక్ చేసుకున్నట్లయితే ఒక కాన్కేవ్ మిర్రర్ ని తీసుకోండి కాన్కేవ్ మిర్రర్ కాదు ఇది కన్వర్జింగ్ మిర్రర్ రెండు ఉంటాయి కదా ఓకే ఇప్పుడు ఇది పోల్ రైట్ ఇది పోల్ ఇటువైపు రిఫ్లెక్షన్ అవుతుంది ఇటు సైడ్ రిఫ్లెక్షన్ అవుతుంది కదా సరే ఇదేంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2f అనుకుందాం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది 2f ఈ పాయింట్ ఫోకస్
రైట్. ఏదైనా ఒక లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయ్యిందంటే ఓకేనా, ఇది వితౌట్ ఎనీ డివియేట్. లైట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇచ్చామంటే మళ్ళీ అదే విధంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకేనా, ఎటువంటి డివియేట్ అవ్వదు. లైట్ ఎక్కడ డివియేట్ అవ్వదు కాన్కేవ్ మిర్రర్లో అంటే, కాన్కేవ్ మిర్రరే కాదు కాన్వెక్స్ మిర్రరే కూడా ఫోకస్ నుంచి కాకుండా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైట్ రే ట్రావెల్ అయిందంటే అది ఖచ్చితంగా ఎటువంటి డివియేట్ అవ్వదు. ఓకేనా, ఈ ఏ లైట్ రే passing into center of curvature, right na, center of curvature అనొచ్చు లేదు, center of curvature, the light without any deviates. ఓకేనా, వితౌట్ డీవియేట్స్, ఎటువంటి డీవియేట్స్ అవ్వదు. ఓకేనా, డీవియేటింగ్ అంటాం, లేదంటే డీవియేటింగ్స్ అంటే అసలు ఎక్కడ కూడా డీవియేట్ అవ్వదని అర్థం. ఓకేనా, రైట్, డివైడ్ అవ్వదు, ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ ఎలాగైతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి తీసుకెళ్తామో అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మళ్ళీ లైట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇది లైక్ ఎలా యాక్ట్ చేస్తుందంటే, లైక్ యాక్ట్స్ యాజ్ ఏ నార్మల్, ఒక నార్మల్గా యాక్ట్ చేస్తుంది. మనకు తెలుసు. ఇక్కడ చూడండి ఒకసారి ప్లేన్ మిర్రర్లో మనం చూసాం, లైట్ నువ్వు నార్మల్ వచ్చి ఇలా కొట్టావు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్యలో. ఒకవేళ ఇలా కొడితేనే నీకు యాంగిల్ చేంజ్ అవుతుందని అని చెప్పాను. గుర్తుందండి, యాంగిల్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే నార్మల్ నుంచి కొద్దిగా ఎక్స్ట్రా డివియేట్లో కొడితేనే నీకు యాంగిల్ చేంజ్ అవుతుంది, కానీ నార్మల్ నుంచి కొడితే ఖచ్చితంగా లైట్ అనేది ఎటువంటి డివియేట్ అవ్వదు. ఓకేనా, సేమ్ అలాగే ఇక్కడ 2f సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి లైట్ ఇలా కొట్ట ఒక మిర్రర్కి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, దీన్నే మనం ఏమంటామంటే ఈ 3ని మనం ఇంకొకటి ఉంది దాన్ని కూడా చెప్పేసి కంప్లీట్ చేద్దాం. ఓకేనా, బేసిక్స్ ఇంకొకటి ఉంది, ఇది చాలా సింపుల్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పాను, చెప్పండి. ఒక లైట్ రే అనేది ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఖచ్చితంగా ఒక లైట్ రే అనేది మిర్రర్ మీదకి, కాన్కేవ్ మిర్రర్ మీదకి తగ్గగానే అది ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్లో ఒక లైట్ రే అనేది ఫోకస్ నుంచి ట్రావెల్ అయినప్పుడు అది ప్యారలల్గా వెళ్ళిపోతుంది ప్రిన్సిపల్ యాక్సిస్కి. థర్డ్ వన్, ఒక లైట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ట్రావెల్ చేస్తే అది ఎటువంటి డివియేట్ అవ్వదు. ఇది థర్డ్. ఓకేనా, సెట్. ఓకే, ఇది చెప్పేసాను. నోట్స్ నుంచి ప్రిపేర్ చేసుకోండి చక్కగా, ఇంపార్టెంట్. ప్రతిదీ ఐఐటి కొట్టాలి అంటే కష్టపడాల్సి. ఫోర్త్ వన్, ఇది గొప్ప కామెడీ ఉంటుంది చూడండి. ఒక లైట్, ఇది కాన్కేవ్ మిర్రర్ కదా, ఈ కాన్కేవ్ మిర్రర్లో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా లైట్ రే, ఇది ఎఫ్, ఇది 2f, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, అది పోల్. ఈ లైట్ రే ఒకటి వచ్చేసి పోల్ మీద తగ్గింది అనుకున్నాం. ఓరే బాబాయ్, ఓకే, ఒక లైట్ రే వచ్చేసరికి ఈ పోల్ మీద తగ్గింది. ఈ పోల్ మీద తగిలి రైట్ రే పోల్ మీద తగలట్లేదు అసలు. ఓకే, ఇక్కడ పోల్ మీద తగిలింది. ఈ పోల్ నుంచి అలాగే వచ్చేస్తుంది లైట్ రే, ఇలా వెళ్ళి పోల్ మీదకి ఇంటర్సెక్ట్ అయ్యి మళ్ళీ అలాగే వచ్చేస్తుంది. ఇది ఇక్కడైతే ఎంతైతే యాంగిల్తో ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్. ఇది మనం చూడడానికి ఇందాక రైట్ యాంగిల్ వేసినట్లు ఉంది చూడండి. నార్మల్ ప్లేన్ మిర్రర్కి ఎలాగైతే ఉందో అలాగే ఉంది. ఇక్కడ ఎంతైతే యాంగిల్తో వెళ్తుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్తో వస్తుంది అనమాట. ఎక్కడ వస్తుంది అప్పుడు, పోల్ నుంచి ఏదైనా లైట్ రే ట్రావెల్ చేసినప్పుడు, ఇఫ్ ఏ లైట్ రే passes into pole and it's reflect at సేమ్ యాంగిల్, ఎంతైతే ఇచ్చావో అంత యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది చూడండి. ఎప్పుడు అలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ రే అనేది పోల్ నుంచి ట్రావెల్ చేయాలి. ఓకేనా, ఇది ఈ 4 బేసిక్స్ కొద్దిగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి వీడియో అర్థం కాకపోతే మళ్ళీ వినండి, వింటూనే ఉండండి, లేదా అడగండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అడిగారండి ప్రీవియస్ వీడియోస్లో,
సార్ సబ్స్క్రైబ్ అడగరేటండి మీరు అని. సబ్స్క్రైబ్ నచ్చితే చేయాలి కదా, అది అడుక్కుంటే రారు. ఓకేనా, థ్యాంక్ యూ.